వెల్కమ్ టు మెగా 9 టీవీ. రేపు విశాఖలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పరిశీలించారు. సిరిపురం జంక్షన్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ గేట్ వరకు రోడ్ షో మార్గాన్ని పరిశీలించారు. అనంతరం సభా స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సుమారు 3 లక్షల మంది హాజరవుతారన్న అంచనాలతో కూటమి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రానున్న కాలంలో ఏపీ అభివృద్ధి పరుగులు తీస్తుందంటున్న దగ్గుబాటి పురంధేశ్వరితో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఆంధ్ర యూనివర్సిటీకి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి ఇచ్చేశారు. వాళ్ళని మాట్లాడి తెలుసుకుని చేద్దాం. మేడం చెప్పండి, ఓవరాల్గా సభ ఏ విధంగా జరిగిపోతుంది, ఓవరాల్గా ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం? అద్భుతంగా ఉందండి, రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. అద్భుతంగా వస్తారని కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎన్నికలు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధాని గారు వస్తున్నారు. అండ్ అనేక విధాలుగా కూడా క్యాపిటల్ అమరావతి నిర్మాణానికి, అదేవిధంగా పోలవరం నిర్మాణానికి, రోడ్ల నిర్మాణానికి, పంచాయతీరాజ్కి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి రాష్ట్రానికి కూడా సహకారం అందిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ఆదరించడానికి వస్తారు. ఒకేసారి ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడంతో ఏపీ పురోగతి యువత ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తాం. అద్భుతంగా ఉంటుందండి. మరి ఓ పక్క మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకునేదే పెట్టుబడులను ఆకర్షించడానికి, కనుక ఖచ్చితంగా పెట్టుబడులు బాగుంటాయి, రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది, ఫ్యూచర్ కూడా బాగుంటుంది. అయితే ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడే రీతితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండిపోతుంది. అన్ని రకాలుగా ఏర్పాటు చేసిన మనతో పాటు ప్రతినిధి చెప్పండి. హ్యూమన్ పర్సన్ కంటే దొరకపరిస్థితి మెగా 9 టీవీ విశాఖ నుండి.